నన్ను అడుగుతా గుడ్ ఫ్రైడే సీజన్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్ డే, ఇట్ ఈస్ ద డే ఆఫ్ గ్రేట్ హీరో మేనిఫెస్టింగ్. నేను చావబోతున్నాను, చచ్చినా పర్వాలేదు, నన్ను కలుస్తానికి నా విమోచకుడు వస్తాడు. నా విమోచకుడు సజీవుడు, నేను నా కన్నులారా చూస్తాను. యేసు తానే తన మరణించేటప్పుడు తన ఆత్మను అప్పచెప్తున్నాడు. నువ్వు అంటున్నావు నా ఆత్మ నాతనే పెట్టుకుంటా, ఎక్కడికి పోతావు? యేసు ప్రభు సిలువ పైన చేతకన్ను చచ్చిపోవడం లేదు, ఆయన బలంతా ఫస్ట్ ముగిస్తున్నాడు. హియర్ ఇస్ ఇట్, ఐ ఆమ్ ఫినిషింగ్ ద సాక్రిఫైస్, నౌ గెట్ రెడీ, సాతానా వస్తున్నాను నీ దగ్గరికి. వాక్యంలో తెలియజేయబడుతుంది, హీ మేడ్ ఎ పబ్లిక్ స్టంట్. ఎస్, ఇంగ్లీష్ లో అలాగే ఉంది. హీ మేడ్ ఎ పబ్లిక్ స్టంట్. ప్రిన్సిపాలిటీస్, పవర్స్ అందరిని ఒకేసారి ఆయన మీద పడతాయంట. అందరిని నిర్మూలన చేసి పడేశాడంట. ఎక్కడ నిర్మూలన చేశాడు? సిలువ పైన చేతకానుడిలా చచ్చాడు కదా. ఎందుకంటే నువ్వు చూసాడు అదే కదా. ఆయన సిలువ పైన ప్రాణం పెడతాము. ఒక పాపిగా మరణిస్తే పోవాల్సిన స్థలం ఎక్కడా? యేసు ఎట్లా పరలోకానికి వెళ్ళిపోతాడు? కానీ నీతిమంతుడిగా బ్రతినే వ్యక్తి, నీతిమంతుల స్థలం ఒకటి ఉంది కదా, నీతిమంతులు ఉన్న స్థలము, ద ప్లేస్ ఆఫ్ రైచియస్ ఫర్ రెస్ట్. క్రీస్తునందు మరణించిన వారు ఈ రోజు కూడా ద ప్లేస్ ఆఫ్ రెస్ట్, పీస్. కానీ పాపం చేసి మరణించిన వాడు, పాపిగా మరణించిన వాడు, ప్లేస్ ఆఫ్ టార్మెంట్. అల్టిమేట్ పవర్ ఎవరిది? ఫాదర్ గాడ్. అల్టిమేట్ డెసిషన్ ఎవరిది? ఫాదర్ గాడ్. ఎలా ఉంది మీ జీవితం? ప్రేమే జయిస్తుంది. సిలువ పైన చెప్పాలంటే, యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ సిలువ పైన ఒక్క మాటలో చెప్పాలంటే, ఫర్గివ్నెస్ మొదటి మాట, సాల్వేషన్ రెండో మాట, రిలేషన్షిప్ మూడో మాట, అబాండ్మెంట్ తునీకరించబడతాం నాలుగో మాట, వేదన ఐదో మాట, డిస్ట్రెస్ ఆరో మాట, ట్రయంఫ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ ఏడో మాట, రీయూనియన్. తండ్రి, లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఈ రోజు నువ్వు ఏడవలసింది ఒక కారణం ఉందంటే, నీ గురించి, నీ పాపాల గురించి, నీ గతం గురించి, నీ బ్రతుకు ఆయన చేతిలో పెట్టుకునే దాని గురించి. It is not for him. He does not want your pity. He does not wish for your pity. ఎందుకంటే నీకు రాబోయే ఉగ్రత నుండి నువ్వు జాగ్రత్త పడితే బెటర్.